వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. వికాసాన్ని ప్రాగుక్తీకరించగలం అంటే అంచనా వేయగలం. వికాసాన్ని మనము అంచనా వేయగలము. అభ్యర్థి చూపిస్తున్నటువంటి ప్రతిభ పాఠాల ఆధారంగా అతడు భవిష్యత్తులో ఏం కాగలడో మనము అంచనా వేస్తాము. సో విద్యార్థులు సహజ సామర్థ్యాలను బట్టి యూనిట్ టెస్ట్‌లో చూపే ప్రతిభ ఆధారంగా విద్యార్థి సంవత్సరాంత ర్యాంకును అంచనా వేయొచ్చు. గణితంలో ప్రతిభ చూపే విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడని అంచనా వేయడం. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు. ఉంటుంది అన్నారు కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు. పూర్వబాల్య దశలో, శైశవ దశలో శారీరక వికాసం, మానసిక వికాసం వేరువేరుగా ఉంటుంది. కౌమార దశలో జరిగేటువంటి ఉద్వేగ అస్థిరత మరే దశలో కూడా జరగదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది కూడా సరైందే. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా సరైందే. వైయక్తిక భేదాలు రమేష్. రాజు మ్యాథ్స్‌లో ఛాంపియన్ అయితే రమేష్ సైన్స్‌లో ఛాంపియన్ అయి ఉంటాడు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది. ముసలి వయసులో కూడా మనము నేర్చుకోవచ్చు. న్యూస్ ఆర్టికల్స్ మనం చూస్తూనే ఉంటాం. 6-10 వయసులో కూడా డిగ్రీలు, పీజీలు సంపాదించుకున్నటువంటి పెద్ద మనుషుల గురించి మనకు న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఇలా వికాసాన్ని మనము మన జీవితాంతము, మరణాంతం వరకు చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ వయోజన దశ, ఉత్తర కౌమార దశ. స్త్రీ పురుషుల్లో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. ఈ యవ్వనారంభ దశనే మనము ఓవర్లాపింగ్ ఏజ్ అతివ్యాప్త దశ అని కూడా అంటారు. ఎందుకలా అంటారు? ఎందుకంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, కౌమార్య దశలోని మొదటి సంవత్సరాలు కలుపుకొని ఉంటుంది. దీన్ని ప్యూబర్టీ అనే ఆంగ్ల పదము, ప్యూబారిటస్ అనే లాటిన్ పదం నుండి తీసుకోబడింది. ప్యూబారిటస్ అంటే పురుషత్వపు వయస్సు లేదా మగాడు కావడం అని అర్థము. గౌణ లైంగిక లక్షణాలు ప్రారంభమయ్యే దశగా దీన్ని చెప్పచ్చు. యవ్వనారంభ దశ అనేది లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. ఇది శారీరక, మనోవైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ అని రూట్ గారు చెప్పడం జరుగుతుంది. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగాట్స్కీ గారు. ఈ వైగాట్స్కీ గారు సాంఘిక, సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఈయన కొన్ని టర్మినాలజీ అనేవి వాడతారు. దీనిలో 2 ముఖ్య భావనలు ఉన్నాయి. ఒకటి సారువ మరియు సమీప్య వికాస మండలం. సారువాని మనము స్కఫోల్డింగ్ అంటారు. ఇంకొకటి సామీప్య వికాస మండలం. అనుకున్న కృత్యాన్ని సాధించడానికి విద్యార్థికి ఎక్కువ జ్ఞానం కలిగిన అంటే ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ సమవయస్కులు ఉపాధ్యాయులు అందించే సహాయ సహకారాలనే సారువా లేదా స్కఫోల్డింగ్ అంటారని మన వైగాట్స్కీ గారు సూచించారు. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలోని మొదటి దశ. సో అనుకరణ అభ్యసనంకి మనకు కొన్ని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. దీనికే సాంఘిక అభ్యసన సిద్ధాంతం,
సాంఘిక అభ్యసన సిద్ధాంతము లేదా నమూనా అభ్యసన సిద్ధాంతము లేదా యత్నరహిత అభ్యసన సిద్ధాంతము. ఇలా అనుకరణ అభ్యసనానికి వేరు పేర్లు. ఇందులో మొదటి సోపానం ఏది? బంధువుల ప్రకారము ఇందులో మొదటి సోపానం ఏది అని అడుగుతున్నారు. ఇందులో ఆన్సర్ అవధానము. అవధానము రెండు ధారణ, మూడు నిష్పాదనం, నాలుగు పునర్బలనం. క్రింది వానిలో కౌమార దశ లక్షణం ఉద్వేగ అస్థిరత లేకపోవడం. కౌమార దశలో ఉద్వేగ అస్థిరత తీవ్రంగా ఉంటుంది. ఉద్వేగ అస్థిరత ఉంటుంది. సో ఇది కాదు. సంఖ్యాభావన ఏర్పడ్డము, ఇది కూడా కాదు. నాయకాధరణ అంటే ఒక వ్యక్తిని, ఒక సినిమా హీరోని, ఒక ప్రజానాయకుడిని ఇందులో విపరీతంగా ఆరాధన చేసే గుణం అనేది ఉంటుంది. సో కౌమార దశ లక్షణం అనగానే మనం నాయకాధరణ అనేది. పెళ్ళి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్ళి పందిరి, బంధువులు మొదలుగునవి గుర్తుకు రావడం. ఇది ఏ ఆలోచన అని అడుగుతున్నాడు. ఇది సంసర్గ ఆలోచన. సంసర్గ ఆలోచన అంటే ఒక అంశము దానికి చుట్టూ ఏ రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేటివ్ అంశాలన్నీ గుర్తుకు రావడం. నెహ్రూజీ అనగానే గులాబీ పువ్వు, మొదటి ప్రధానమంత్రి గుర్తుకు రావడం. టెట్ డిఎస్సి అనగానే టీచర్ అయిపోయినట్లు, తరగతి గదిలోకి వెళ్తున్నట్లు, ఇలాంటివి అన్ని సంసర్గ ఆలోచన కిందికి వస్తాయి. పీటర్ స్టాన్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వం నిర్ధారించే భౌతిక సామర్థ్యము. పీటర్ స్టాన్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వం నిర్ధారించే భౌతిక సామర్థ్యము ప్రజ్ఞ. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణము ధనాత్మక బదలాయింపు. ఈ ధనాత్మక బదలాయింపు అంటే ఒక స్థితిలో జరుగుతున్న అభ్యసనము మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి దోహదపడుతుంది. దీన్ని అనుకూల బదలాయింపు అని కూడా అంటారు. అనుకూల బదలాయింపు. సో కారు నడపడం ఇచ్చిన శిక్ష ట్రాక్టర్ నడపడంలో సహాయపడడం. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవడం. టైపు కొట్టడం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ని సులభంగా ఉపయోగించడం. గణిత పరిజ్ఞానం ఉపయోగించి భౌతిక శాస్త్ర సమస్యలు పరిష్కరించడం. హార్మోనియం నేర్చుకున్న వ్యక్తి పియానోను సులభంగా వాయించడం. ఇవన్నీ ధనాత్మక బదిలీ, అనుకూల బదలాయింపుకు ఉదాహరణలు. నిరక్షరాస్యులకు నిర్వహించే ప్రశ్న. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష ఆర్మీ జనరల్ క్లాసికల్ పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని, వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, వెస్ట్లర్ వయోజనుల ప్రజ్ఞామాపని. ప్రజ్ఞా పరీక్షలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. అందులో విషయం ఆధారంగా, నిర్వహణ ఆధారంగా, ప్రతిస్పందనలు. కాల పరిమితి.
ప్రజ్ఞా పరీక్షలు అనేవి విషయం ఆధారంగా, నిర్వహణ ఆధారంగా, ప్రతిస్పందన ఆధారంగా ఉంటాయి. మరి ఇందులో విషయం ఆధారంగా 2 రకాలైనవి ఉంటాయి. అవి శాబ్దిక, శాబ్దికేతర, అశాబ్దిక. శాబ్దిక అంటే అక్షరాస్యులకు, అశాబ్దిక అంటే నిరక్షరాస్యులకు. నిర్వహణ ఆధారంగా ఇందులో తిరిగి 2 రకాలు. వ్యక్తిగత, అంటే ఒక్కరికే నిర్వహిస్తారు. సామూహిక, ఒకేసారి అందరికీ. అలానే ప్రతిస్పందన ఆధారంగా ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. పేపర్ పెన్సిల్, పేపర్ పెన్సిల్, మరొకటి నిష్పాదన. సో పేపర్ పెన్సిల్ ద్వారా నిర్వహిస్తారు. నిష్పాదన ఆధారంగా కూడా నిర్వహిస్తారు. మరి కాల పరిమితి, ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. మరి కాల పరిమితిలో వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు. టైం లిమిట్ అనేది ఉంటే వేగ పరీక్షలు, టైం లిమిట్ లేకోకుండా ఉంటే శక్తి పరీక్షలు అంటారు. మరి ఇందులో వైయక్తిక లేదా వ్యక్తిగత పరీక్షల కింద భాటియా, వెస్ట్లర్ వస్తుంది. అందులోనూ అశాబ్దిక నిష్పాదన పరీక్షలు అంటున్నారు కాబట్టి భాటియా ప్రజ్ఞా మాపని మన ఆప్షన్లో ఉంది కాబట్టి మనకు సరైన ఆన్సరు భాటియా అనేది అవుతుంది. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. చికిత్సా పద్ధతి అన్నా కానీ, వ్యక్తి అధ్యయన పద్ధతి అన్నా కానీ 2 ఒకటే. కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సో మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి? అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం. సో ఇందులో సహజీకరణం అనే ఆప్షన్ కరెక్ట్. 3 సంవత్సరాల వయసులోని పిల్లలలో ఏర్పడే భావన ఆకార భావన. నీడను చూసి దయ్యమని భావించుట భ్రమ. సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తించుకోవడం అనేది ఈ రకపు స్మృతి. ప్రయోగాలు చేసి గుర్తించుకుంటున్నారు కాబట్టి దీన్ని క్రియాత్మక స్మృతి అంటారు. నిష్క్రియాత్మక స్మృతి అంటే ఎలాంటి ప్రయోగాలు లేకుండా కేవలం వర్బల్గా చదివి గుర్తించుకుంటే దాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. దీర్ఘకాలిక స్మృతి అంటే ఒక చదివిన అంశాన్ని ఎక్కువ పలుమార్లు రిపీట్ చేయడం వల్ల ఆ స్మృతి ఎక్కువ కాలం ఉంటుంది. దీన్ని దీర్ఘకాలిక స్మృతి అంటారు. తార్కిక స్మృతి అంటే అందులో ఉన్నటువంటి లాజిక్ని అర్థం చేసుకొని, రీజన్స్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడాన్ని తార్కిక స్మృతి అంటారు. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. సో అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ఇది పురాతనమైనటువంటి గ్రీకు ఫిలాసఫర్స్ చెప్పినటువంటి సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది థార్న్డైక్ గారు.
ఈ సమరూప మూలక సిద్ధాంతంలో అభ్యసన విషయాల మధ్య గాని, పద్ధతుల మధ్య గాని, సూత్రాల మధ్య గాని సారూప్యత, సామ్యము లేక పోలిక వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం చెప్తుంది. కీబోర్డ్‌లోని సారూప్యత వల్లే టైప్ మెషిన్ వాడటం వచ్చిన వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్‌ను చాలా సులభంగా ఉపయోగించగలుగుతాడు. సో, ఇది సమరూప మూలక సిద్ధాంతానికి సంబంధించిన ఉదాహరణ. అలానే ట్రాన్స్‌పొజిషన్స్ సిద్ధాంతం. మరి ఈ ట్రాన్స్‌పొజిషన్స్ లేదా సమగాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని. మరి దీనికి ఇంకొక పేరు సమగాకృతి సిద్ధాంతం. ఈ సమగాకృతి సిద్ధాంతము వీరు సంపూర్ణ అంశానికి, సమస్తానికి, వాటిలోని అంతర్గత భాగాలకు మధ్య సంబంధము అర్థం చేసుకొని అటువంటి సంబంధాన్ని వేరొక నూతన సమస్య పరిష్కరించేటప్పుడు అన్వయం చేసుకొని బదలాయింపు జరగడానికి అవకాశం ఉంటుంది. బీజగణితం అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనలకు సంబంధించిన సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనలను బీజగణితంలోని ఏ అభ్యసనంలో అయినా ఉపయోగించుకోవడం. సో, a⁴m n ఇలాంటి సమస్యలు మనం చూసే ఉంటాం. ఈ ఫార్ములాను అనుసరించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినా కానీ వాడడం అనేది ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం లేదా సమగాకృతి సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది గెసాల్డ్ వారు, వర్తిమర్, కోఫ్కా, కోహ్లర్ గారు. మరి 2 అంశముల మధ్య సంబంధంను గ్రహించడానికి ఇది ఉపయోగపడుతుంది. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది ఏది వర్తించదు అని అడుగుతున్నారు. సో, అనుకరణ అభ్యసనం అన్న, సాంఘిక అభ్యసన సిద్ధాంతం అన్న, బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతం అన్న అన్నీ ఒకటే. పరిశీలన అన్న, నమూనా అన్న ఒకటే. సో, అనుభవపూర్వక అభ్యసనం అనేది కరెక్ట్ ఆన్సర్. అభ్యసనంకు సంబంధించి సరైన నిర్వచనం. అభ్యసనం స్థిరమైంది. అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. సో, అభ్యసనం ఎప్పటికీ గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు అంటున్నాడు. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అభ్యసనం తాత్కాలిక మార్పు అంటున్నారు. కానీ అభ్యసనం అనేది దాదాపు శాశ్వతమైన మార్పు. పై 3 తప్పు ఇచ్చాడు. సో, కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 2. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఈ అభ్యసన వక్రరేఖలను జర్మనీ దేశానికి చెందిన ఎబ్బింగాస్ గారు 1885 ఆన్ మెమొరీ అనే గ్రంథంలో మొదటిసారిగా ఈ భావాన్ని వివరించారు. అభ్యసన వక్రరేఖలు రూపొందించింది బ్రయన్ హార్డర్లు. అభ్యసన వక్రరేఖలులో x అక్షము, y అక్షం అనేది ఉంటుంది. మరి x అక్షం మీద మనకు కాలము లేదా ప్రయత్నాల సంఖ్య, y అక్షం మీద అభ్యసన నిష్పాదన అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ క్వశ్చన్‌కి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భం మనకు ఏదైతుంది? అవరోహణ అభ్యసన వక్రరేఖ అవుతుంది. ఆరోహణ అభ్యసన లేదా పురోగమన లేదా పుటాకార ధనాత్మక, సకారాత్మక అభ్యసన వక్రరేఖలో ఏం జరుగుతుంది? ఈ రేఖ మొదట అభ్యసనం నెమ్మదిగా జరుగుతున్నట్లు, సమయం గడిచే కొలది ప్రగతి అంతకంతకు ఎక్కువ జరుగుతున్నట్టు చూపిస్తుంది. అభ్యాసాంశం కొత్తదైనప్పుడు, నూతన విషయాలు అభ్యసించేటప్పుడు ప్రారంభంలో కష్టతరమైన అభ్యసన వక్రరేఖ పుటాకారంగా ఉంటుంది. కాలం, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవన్నీ అవరోహణలో జరిగేటువంటి మార్పులు. మరి ఆరోహణలో ఏం జరుగుతుంది? ప్రయత్నాల సంఖ్య కాలం పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య క్రమేణా తగ్గుతుంది. అభ్యసించే అంశం సులభము, పాతవైనప్పుడు ఈ వక్రరేఖ సంభవిస్తుంది. ఈ రేఖ మొదట అభ్యసనం చాలా వేగంగా ఉండి సమయం గడిచే కొలది అభ్యసనం వేగం తగ్గించడం చూపిస్తుంది. శిశువులో మానసిక, శారీరక పరిపక్వత పొందే కొద్ది భావన ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు ఎవరు? సో, దీని కరెక్ట్ ఆన్సర్ జెర్సిల్డ్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ.
టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి? సో దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలో తప్పిదం ఉంది కాబట్టి దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. మరి జిఐఎఫ్ అంటే అర్థం ఏమిటని మార్నింగ్ సెషన్లో అడగడం జరిగింది. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. 5+3+3+4. అంతర్జాతీయ బాలుల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. ఆర్టీఈ 2009 ప్రకారము ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్. సో ఆప్షన్ 2 సెక్షన్ 3. హైపోగ్లైసీమియా ఈ వైకల్యమునకు దారితీస్తుంది. హైపోగ్లైసీమియా అనేది అభ్యసన వైకల్యమునకు దారితీస్తుంది. రవి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయినప్పుడు రవి ఐక్యూని మనము కనుక్కోవాలంటే మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది MA/CA × 100. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రోనికల్ ఏజ్. సో శారీరక వయస్సు. శారీరక వయస్సు మనకు 10 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. మెంటల్ ఏజ్ 12గా ఇవ్వడం జరిగింది. సో 2తో మనం క్యాన్సిలేషన్ చేస్తే 6/5 × 100 20. సో 120 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2. మూక్స్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. సో ఇవి 2 కరెక్ట్ ఆన్సర్సే. ఇది ఐసీటీకి సంబంధించిన ప్రశ్న. తరల్ స్టాండ్స్ ఫర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ తరల్ అనే ప్రోగ్రాము జరుగుతుంది. 3, 4, 5 తరగతులకు సంబంధించిన విద్యార్థుల అభ్యసన స్థాయిల్ని బట్టి వారిని గ్రూపులుగా వర్గీకరిస్తారు. వారిని ఒక అభ్యసన స్థాయి నుంచి మెరుగుదల కలిగినటువంటి మరో గ్రూపులోకి తీసుకురావడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. తరల్ అంటే టీచింగ్ అట్ రైట్ లెవెల్. సో లెవెల్స్ని బట్టి మనము టీచ్ చేయాలి అనేది ఉంటుంది. అంకెలు గుర్తించే పిల్లలు ఉంటారు, అంకెలు గుర్తించలేని పిల్లలు ఉంటారు. సో ఇలా ఉన్నటువంటి పిల్లల్ని మంచి స్థాయిలోకి తీసుకురావడం అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమే తరల్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్ గారు. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని రచించింది బ్రూనర్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.